బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వైఎస్ఆర్ 12వ వర్ధంతి సందర్భంగా జరిగిన సభకు మీరు వెళ్ళారు. ఏం సార్ మెయిన్ మోటో ఏంటి సార్? అంటే బయటకు కనిపించేది ఒకటి కనిపిస్తూ ఉంది, మీరు అర్థం చేసుకున్న ఉద్దేశం ఏంటి? నేను అంత దృష్టి పెట్టలేదు. మామూలుగా ఆవిడ విజయలక్ష్మి గారు పిలిచారు. విజయలక్ష్మి గారు పిలిచాక నేను వెళ్ళకపోతే తప్పు అవుతుంది, వెళ్ళాను అంతే. అక్కడికి వెళ్ళాక ఏదో మాట్లాడమన్నారు, 5 నిమిషాలు మాట్లాడాము. అదే నాకు ఎలా అనిపించిందంటే, వైఎస్ఆర్ గారి ఫ్రెండ్స్ పాత వాళ్ళందరూ వచ్చారు. అందులో చాలామంది నాకు తెలియదు కూడా, ఆయన పర్సనల్గా ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ వీళ్ళందరూ వచ్చి మాట్లాడారు. గుడ్ గ్యాదరింగ్. అంటే ఆ ఫ్రెండ్స్లో ధర్మాన ప్రసాద్ గారు ఉన్నారు, బొత్స ఉన్నారు, ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. వీళ్ళకు పిలుపు రాలేదు కదా, ఎందుకంటారు? అంటే వాళ్ళు ఒక పార్టీలో ఉన్నారు, అందుకని మేము ఏ పార్టీలో లేం కాబట్టి నేను వెళ్ళాను. నేను వెళ్ళకపోతే చాలా తప్పు అవుతుంది నా ఉద్దేశంలో. అందుకని ఖచ్చితంగా నేను రాజమండ్రిలో లేను, హైదరాబాద్లో ఉన్నాను. ఉన్నప్పుడే కబురు వచ్చింది, వెళ్ళాను. నాకు వెళ్ళినందుకు ఐ ఎంజాయ్డ్. అందరు చాలామంది పాత ఫ్రెండ్స్ అంతా కలిసారు. అంటే మీరు ఒకవైపు జగన్ని తూర్పారా పడుతున్నారు, వ్యక్తిగతంగా కాకపోయినా కూడా విధానాల పట్ల మీరు మీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, నిక్కాచిగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ సమయంలో కూడా మీకు ఇన్విటేషన్ రావడము అలా జగన్కి షర్మిలాకి ఏదో గొడవలు ఉన్నాయని ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్, అందులో నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఈ సభ నిర్వహించింది విజయమ్మ గారి అయినప్పటికీ అంటే పొలిటికల్గా లాభపడాలని షర్మిల గారు అని అంటారు, నిజమేనా? అయ్యుండొచ్చు. అంటే నేను అంత డీప్గా ఆలోచించలేదు. మీరు ఇలాంటి ప్రశ్న వేస్తారని తెలుసుంటే ఆవేళ కొంచెం డీప్గా ఆలోచిద్దాం. సార్, వైఎస్ఆర్ ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న వ్యక్తిగా ఒక ప్రశ్న వేస్తాను, అది చివరి ప్రశ్నే దానికి సంబంధించింది. నిజంగా వైఎస్ఆర్ ఫ్యామిలీలో స్ప్లిట్ వచ్చిందా సార్? ఏమో నాకు నిజంగా చెప్తున్నాగా, ఫ్యామిలీతో ఈవెన్ జగన్తో కూడా నాకున్న సంబంధాలు అతి స్వల్పం. అంటే జనం ఉంటారండి. రాజశేఖర రెడ్డికి కొడుక్కి కానీ కూతురుకి కానీ, కూతురు కూడా ఇక్కడ పాదయాత్ర చేసింది కదా, అప్పుడు బాగా జనం వచ్చారు. సో లీడర్స్ మాత్రం పొలోమని రాలేదు కదా పార్టీలోకి. లీడర్స్ టైం చూసి వస్తారు. ఇప్పుడు జగన్తో ఉన్న లీడర్స్ అంతా ముందు నుంచి ఉన్నారా, టైం చూసుకుని వస్తారు. షర్మిల గారి వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉందని ఒకడు, లేదు బీజేపీ, కాంగ్రెస్ ఉందని ఒకడు, బీజేపీ అని ఒకడు, టీఆర్ఎస్ అని ఒకడు అని చెప్పి మీకెలా అనిపిస్తుంది? టూ ఎర్లీ. చూద్దాం, దాని మీద అంత విశ్లేషణ చేసే అంత స్టేజ్ లేదు. ముందు ఎస్ఆర్ నో, ఆ తర్వాత విశ్లేషణలోకి వెళ్దాము. జగన్ ఫస్ట్ టర్మ్ 2.5 year పాలన మీద మీ అభిప్రాయం ఏంటని అడిగితే, సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? సక్సెస్ ఫెయిల్, 2 ముక్కలు చెప్పాలి. నాకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన నాకు అస్సలు నచ్చలే, అందులో ఏమీ అనుమానం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి పాపులారిటీ ఏం తగ్గలే. ఎందుకంటే కరెక్ట్గా ఫ్రీబీస్ ఇంకా అందుతున్నాయి. ఆ ఫ్రీబీస్ అందటానికి ఈయన చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంప ముంచే పనులే చేస్తున్నాడు. సో ఇందులో పెద్ద ఎస్ఆర్ నోలు చెప్పడానికి లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన 2.5 yearsలో ఆయన పరిపాలన పద్ధతి కానీ ఆయన చేసినవి కానీ నాకు ఏమాత్రం నచ్చలేదు. మీరే చెప్పారు కదా, జనాల్లో పాపులారిటీ తగ్గపోవచ్చు. జనానికి మెచ్చే విధంగా పాలన చేయకపోతే, రంజింపజే విధంగా పాలన చేయకపోతే పాపులారిటీ ఎందుకు ఉంటుందంటారు? నేను జనాల విషయం చెప్పలేదు, నా విషయం. నన్ను అడిగారు మీరు మీ అభిప్రాయం చెప్పండి అని. నా అభిప్రాయం నేను చెప్పాను. జనాల్లో పాపులారిటీ తగ్గలేదని మేము మీట్ అవుతున్నాం. ఎందుకంటే పెన్షన్లు అవి వస్తే కరోనా వచ్చింది. కరోనా అనేది జగన్ పాలిట చాలా అడ్వాంటేజ్ చేసింది. ఎందుకంటే కరోనా టైంలో కూడా క్రమం తప్పకుండా పెన్షన్లు అవి అందాయి. సో ఆ టైంలో అది అలా అందటం అనేది చాలా మంచిది, చాలా మంచి జరిగింది బిలో పవర్టీ లైన్ పీపుల్కి. అది అందువల్ల పాపులారిటీ ఇంకా తగ్గలేదు. కానీ ఆ డబ్బు ఇవ్వటం ఆదాయం ఒక్కటి మర్చిపోకండి, మనకి ఏది కూడా ఉచితంగా రాదు. ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చానంటే ఆ 10 రూపాయలు జాఫర్ దగ్గర లాగైనా, ఇంకొక అప్పారావు దగ్గర లాగైనా లాగితే ఇంకొక వెంకట్రావుకి సాయం చేయొచ్చు. అంతే తప్ప ఏది ఊరికే రాదు. ఆకాశం నుంచి ఏమి పడో, చెట్లకి డబ్బులు కాయవు. సో ఎక్కడి నుంచి తెస్తున్నాడు అన్నది చూసిన తర్వాత నాకు అనిపించింది పద్ధతి కాదు, ఇది రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. అంటే అప్పులు చేసి తీసుకొస్తున్నారు. అప్పులు కానివ్వండి, ఆస్తులు అమ్మటం కానివ్వండి. అంటే ఇక్కడ వైసీపీ నుంచి వాదన ఏంటంటే, అప్పులు చేయకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వము మనుగడ సాధించగలుగుతుంది? తమిళనాడుకి 3 లక్షల పైచిలకు అప్పులు ఉన్నాయి, కర్ణాటకకి 3 లక్షల పైచిలకు అప్పులు ఉన్నాయి, ఆర్థిక రాజధాని మహారాష్ట్ర కూడా లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి. అంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 2 లక్షలు 3 లక్షలు లోపలే అప్పు చేశాడు, 2,70,000 పైచిలకు. ఇదే పెద్ద ఒక ఆర్గ్యుమెంటు. ఈ ఆర్గ్యుమెంట్ చాలా తప్పు. ఎందుకు అప్పు చేసావు అన్నది మెయిన్. మీరు అప్పు చేసి ఒక స్థలం కొన్నారు, ఒక 400 గజాల స్థలం.
దానికి ఆ 400 గజాల స్థలం కొనడం కోసం ₹1,00,000 అప్పు తెచ్చారు. దాని మీద రోజు ఈ ₹1,00,000 వాడికి వడ్డీలు కడుతున్నారు. ఇది అప్పు చేయటం వల్ల మునిగిపోయేది కాదు ఇది. ఎందుకంటే వడ్డీ కన్నా స్పీడ్గా దీని రేటు పెరుగుతుంది. దీన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అదే మీరు ఒక ₹10,000 అప్పు చేసి ఇంట్లో ఫంక్షన్ పెట్టి మొత్తం అందరినీ పిలిచి చుట్టాలందరినీ భోజనాలు పెట్టి ఏదో మీకు రంజాన్ టైంలో భోజనాలు లేకపోతే సత్యనారాయణ వ్రతం చేసుకున్నామనో ఏదో చేసి ఖర్చు పెట్టేశారనుకోండి, 10,000 అప్పు తెచ్చారో వడ్డీ కడుతున్నారు. మీరు 10,000 అప్పు చేయడం తప్పు, ఇక్కడ ₹1,00,000 అప్పు చేయడం తప్పు కాదు. ఏమంటే ₹1,00,000 అప్పు చేసిన వాడేమో వాడిని ఏమన్నారు, కానీ నేను 10,000 అప్పు చేస్తే తప్పు అండి అంటే దానికి రీజన్ లేదు. ఆ ₹1,00,000 ఎప్పుడు నువ్వు ఆ స్థలం అమ్మేసినా ఆ బాకీ తీరిపోగా ₹1,00,000 ఇంకో ₹1,00,000 మిగులుతుంది. అది తెలిసే కొన్నావు నువ్వు అక్కడ. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి రెవెన్యూ ఎక్స్పెండిచర్కి మీరు ఎప్పుడైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయటం కోసం అప్పు తెస్తారో ఆ అప్పు మీద ఏమీ తప్పు లేదు. ఎప్పుడైతే రెవెన్యూ ఎక్స్పెండిచర్కి అప్పు చేస్తారో మునిగిపోతున్నట్లు లెక్క. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు అంతా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీదే జరిగింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నది పూర్తిగా అసలే మామూలుగానే పడిపోయింది, ఎక్కడికో పోయింది. జగన్మోహన్ రెడ్డి టైంలో ఇంకా పడిపోయిందని అనుకుంటున్నాను నేను. చంద్రబాబు నాయుడు సమయంలో కూడా 1,00,000 కోట్లు పై లోపలే కూడా అనుకుంటా బహుశా. అది కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద అప్పులు తీసుకొచ్చారు కదా అప్పుడు ఆ టైంలో. అసలు అప్పులు తేకుండా ఏం నడవండి. అప్పులు తేవటం తప్పు అంటలే నేను. ఇక అదే చెప్తాను, అప్పు తెచ్చి మీ ఇంట్లో ఊరికే భోజనాలు పెట్టో లేకపోతే సంబరాలు చేసో లేకపోతే ఏదో పెళ్లి చేశానండి ఇలాంటివి చేశానంటే ఆ అప్పు తప్పు. అప్పు తెచ్చి ఇల్లు కట్టానండి స్థలం కొన్నానండి ఏం చేశారనుకోండి అది రైటు. ఈ పెరుగుతున్నటువంటి పద్ధతులు. ఈ సిచ్యువేషన్ ఇలాగే డ్రైవ్ అవుతూ పోతే ఆర్థిక ఎమర్జెన్సీ ఏదైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా ఆంధ్రప్రదేశ్కి? నేను ఎప్పుడు అది వినలేదు, కానీ ఆర్థిక ఎమర్జెన్సీలు అది వినలేదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ రకరకాల పన్నులు ఏదో కడతారు. మాంసం అమ్ముతామని అంటున్నారట, ఇది సినిమా టికెట్లు అమ్ముతామంటున్నారట. అదే విచిత్రం. అక్కడ మోడీ గారు ఏమో మొత్తం అన్నీ అమ్మేస్తున్నాడు. ఇండస్ట్రీస్ అన్నీ అమ్మేసి అన్ని ప్రైవేట్ వాళ్ళు మీరే చేసుకోండి అంటున్నాడు. ఇక్కడ మామూలుగా చిన్న చిన్న రోడ్డు మీద మాంసం అమ్ముకునేవాడు కొట్టు అవన్నీ మేము తీసుకుని మేము అమ్ముతామని ఈయన అంటున్నాడు. సినిమా టికెట్ మీద ఎందుకు ప్రభుత్వం అలా ముందు ఏమో నాకు అర్థం లేదు. అంటే సినిమా వర్గాల వాళ్ళు కూడా కొంచెం విముఖత వ్యక్తం చేసినప్పటికీ అసలు సీరియస్గానే గవర్నమెంట్ సినిమా టికెట్ మీద ముందుకు వెళ్తున్నట్టు ఏమో మరి నాకు ఇంకా నేను అంత ఫైనాన్స్ ఎకనామిక్ మ్యాటర్స్లో నాకు ఎక్స్పర్టైజ్ లేదు. నాకు తెలియదు ఏం బెనిఫిట్ వస్తుందన్నది తెలియదు. ఎప్పుడైనా సరే నేనేమనుకుంటానంటే ఇప్పుడు మోడీ గారు అమ్మేస్తున్నా ఈయన ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని నేనే రన్ చేస్తానన్నా ఈ రెండిట్లో కూడా ఎక్స్ట్రీమిటీకి వెళ్ళడం అంటే మనకి చేతన అవ్వట్లేదు రన్ చేయడం.